దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఈరోజు మన జీవితాలలో అనేక అద్భుతాలు చేసి ఆయన మన జీవితాలను ఒక గొప్ప ఆధిక్యతలోకి మనం నడిపించాడు. అందును బట్టి దేవునికి నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనంలో యోధా ప్రజల గురించి దేవుడు కొన్ని మాటలు ఇక్కడ తెలియపరుస్తాడు. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారిని అందరినీ నిలుపుదును. ఎందుకు ఈ మాట దేవుడైనటువంటి యెహోవా సెలవిచ్చాడు, చెప్పాడు అంటే, దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైనటువంటి వారు చెరపట్టబడి ఇజ్రాయేలీలు యోధా వారు చెరపట్టబడిన తర్వాత తిరిగి వారి దేశానికి, యోధా దేశంలోకి లేక ఇజ్రాయెల్ దేశానికి వారు వచ్చినప్పుడు వారు ఎలాగున్నారంటే అలసిపోయినారంట. శ్రమలు, కష్టాలు, బాధలు, ఇబ్బందుల్లో వారు అలసిపోయినటువంటి వారుగా ఉన్నారంట. అంత మాత్రమే కాదు, కృషించిపోయినటువంటి వారుగా ఉన్నారు. అంటే శక్తి లేదు, క్షీణించిపోవడం, కృషించిపోవడం, నశించిపోవడం, ఇవన్నీ కూడా వారి దృష్టిలో దేవుడు వారిని గురించి మాట్లాడుతున్నాడు. అయితే అలాంటి వారిని, కృషించినటువంటి వారిని, అలసిపోయినటువంటి వారిని, అలసిపోయిన వారినేమో తృప్తిపరుస్తాడట దేవుడు. కృషించిపోయినటువంటి వారిని నిలబెట్టి వారిని ఆశీర్వదిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది 23వ వచనం కూడా మీరు చదివితే, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 24 నేను చదివాను. 23లో కూడా కొన్ని మాటలు మనం చూస్తే, ఇజ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతికి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, చెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తర్వాత యోధా దేశములోను దాని పట్టణములోను జనులు, నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అను మాట ఇంకను వాడుకుందరు. దాని బిడ్డలారా, దిస్ ఈజ్ ద హోప్ అన్నమాట, నిరీక్షణ ఇది. కాబట్టి నిరీక్షణ లేనటువంటి వారికి నిరీక్షణ ఆస్పాదముగా ఆయన ఆశీర్వాదం గురించి మాట్లాడుతున్నాడు, నీతి క్షేత్రము గురించి మాట్లాడుతున్నాడు. ఆయన వారికి నీతి క్షేత్రముగా ఉంటున్నాడు, ప్రతిష్ఠిత పర్వతంగా ఉంటున్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యంలో ఉన్నటువంటి ఒక గొప్ప అంతరార్థం ఏంటంటే, యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి వారికి కూడా నిరుత్సాహము, నిస్పృహ, వేదన, కృషించిపోవడం, అలసిపోవడం, ఇలాంటి ఎన్నో జరుగుతుంటాయి. ఎందుకంటే నువ్వు మోసం చేయలేవు, నువ్వు అబద్ధం చెప్పలేవు, ఇంకొకరి గురించి చెడ్డగా కనీసం చెప్పలేవు, లేక తప్పు చేయలేవు. ఎన్నో నీతిదాయకమైనటువంటి జీవితం దేవుడు నీకు ఇచ్చిన తర్వాత ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులకు, యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి మనుషులకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఏంటి ఆ వ్యత్యాసం అంటే, వారు ఈ లోక సంబంధమైనటువంటి వాటి గురించి ఎక్కువగా ఆశపడరు, కానీ పరలోక సంబంధమైన వాటి గురించి ఆశపడుతుంటారు. డివైనిటీ, దైవికమైనటువంటి దృక్పథం కలిగి ఉంటారు. అందుకే తగినంత తృప్తి, చాలినంత తృప్తి, పరిస్థితులను బట్టి వారు నాకు ఈ అవసరత ఉంది అని చెప్పుకుంటూ దేవుని దగ్గర అవసరత తీర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఇది క్రిస్టియానిటీలో, ఒక క్రైస్తవ జీవితంలో, వారి జీవితంలో ఒక అండర్స్టాండింగ్ స్పిరిట్, ఒక అవగాహనతో కూడినటువంటి దేవుని యొక్క ఉద్దేశాలకు వెళ్తూ ఉంటారు. వారికి ఒకవేళ సహాయం చేసిన దేవుడు, సహాయం చేయకపోయినా దేవుడు, వారి జీవితంలో తృప్తి అనేది ఉంటుంది, నిరీక్షణ అనేది ఉంటుంది. ఇలాంటి వారికి కృంగిపోయినటువంటి వారిలో కొంతమంది ఉంటారు. ఇలాంటి వారు కృంగిపోయిన వారిలో కొంతమంది ఉంటారు. ఇలాంటి వారు కొంతమంది కృంగిపోయినట్టుగా, మాకు దేవుడు సహాయం చేయట్లేదే, మాకు ఎందుకు ఇలాగా
నాకే ఇలా జరుగుతుంది. నేను నీతిదాయకంగా జీవిస్తున్నాను. నేను ఒక పవిత్రమైనటువంటి వ్యక్తిగా నేను జీవిస్తున్నాను. ఒక యథార్థమైనటువంటి వ్యక్తిగా నేను జీవిస్తున్నాను. ఒక అన్యాయం చేయకుండా నేను చాలా జాగ్రత్తగా, నేను మోసం చేయకుండా చాలా జాగ్రత్తగా నేను జీవిస్తున్నాను. నాకే ఎందుకు ఇలాంటి శ్రమలు, కష్టాలు అనుకున్నటువంటి వారికి ఈ వాక్యం. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారందరినీ నిలుపుదును. ఈరోజు దేవుడిని నిలుపుతాడు. ఆయన నీ చేయి పట్టుకుంటాడు. ఆయన నీతో ఉంటాడు. ఆయన నీతి క్షేత్రంగా ఉంటాడు నీకు. ఆయన ప్రతిష్ఠిత పర్వతం వల్ల నీకు ఉంటాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, కూడి వచ్చినటువంటి బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరు దీవించి యేసయ్య, మీరు ఈ బిడ్డలను దీవించి ఈ వాక్యం వింటున్నటువంటి వారందరినీ ప్రభు నైనా మీరు ఈ వాక్యం విని అర్థం చేసుకునేటువంటి వారి జీవితంలో వారిని నిలబెట్టండి, తృప్తిపరచండి. అవును తండ్రి, 2 మాటలు ఆలస్యమైనటువంటి వారికి మీరు ఆశను తృప్తిపరిచే దేవుడు అంటున్నావు తండ్రి. కృషించినటువంటి వారిని నాయన ప్రభా వారిని నిలిపే దేవుడు అంటున్నావు తండ్రి. పరిశుద్ధుడా యేసయ్య, ఇదిగో ఇశ్రాయేలులకి, యోధా వారికి అలాగే చేసినప్పుడు, అలాగే యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి వారికి కూడా బాధలు అనుభవిస్తున్నటువంటి నీతి న్యాయములు ఆధారం చేసుకుని బ్రతికే వారికి ప్రభా సహాయం మీరు దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.